షుగర్ ఉన్న పేషెంట్స్కి కిడ్నీస్లో ఎలాంటి సమస్యలు వస్తాయి? నమస్తే ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ శ్రీధర్ దేవుని, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ని. షుగర్ ఉన్న పేషెంట్స్ అంటే మన డయాబెటిక్స్లో ఈ అధిక షుగర్ వలన కిడ్నీకి వెళ్ళే రక్తనాళం అంటే ఏదైతే అసలు పెద్ద రక్తనాళం కిడ్నీకి రక్తాన్ని సప్లై చేస్తుందో ఆ రక్తనాళం ఎఫెక్ట్ అవ్వచ్చు. అంటే మనం ముందరి వీడియోస్లో అనుకున్నట్టు మేజర్ వాస్కులర్ డిజీజ్ అంటే ఈ పెద్ద రక్తనాళం ఎక్కడైతే మన గుండె నుంచి వచ్చే పెద్ద పైప్ నుంచి ఒక చిన్న బ్రాంచ్ లాగా వచ్చి కిడ్నీకి సప్లై చేస్తుందో మన ఒంట్లో ఉండే ప్రతి రక్తం కూడా కిడ్నీస్ ద్వారానే ఫిల్టర్ అవుతుంది. అంటే ఈ రక్తనాళంలోంచి వెళ్ళాల్సిందే షుగర్ అన్నది కూడా. సో ఎక్కడైతే ఈ రక్తనాళం మొదలవుతుందో ఈ షుగర్ వలన అక్కడ కాలక్రమేపీ డ్యామేజ్ జరిగి స్కార్ లాగా ఫార్మ్ ఏర్పడి ఆ రక్తనాళం మూసుకుపోయే అవకాశం ఉంది. అంటే ఈ షుగర్ ఈ కిడ్నీకి వెళ్ళాల్సిన రక్తం మెల్లిమెల్లిగా తగ్గివ్వడం వలన ఏమవుతుంది, కిడ్నీ దాన్ని గుర్తించలేదు అనమాట. అంటే దానికి రక్తం అందట్లేదు, ప్రెషర్ పెరగాలని చెప్పేసి ఏమవుతుంది, అది కొన్ని స్పెషల్ హార్మోన్స్ని రిలీజ్ చేయడం వలన బ్లడ్ ప్రెషర్ అన్నది పెరుగుతూ వెళ్తుంటుంది. అలా ఎవరైతే పేషెంట్స్కి ఈ బీపీ మాత్రలు వాడుతున్న పేషెంట్స్ ముఖ్యంగా 2 కానీ 3 మాత్రలు వాడుతున్నా సరే బీపీ కంట్రోల్ అవ్వట్లేదు అన్నప్పుడు మనం ఈ జబ్బుని గుర్తించాల్సిన లేదంటే అనుమానించాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని టెక్నికల్ భాషలో రీనల్ ఆర్టరీ స్టెనోసిస్ అంటే కిడ్నీకి వెళ్ళే ముఖ్య రక్తనాళం సన్నగా అయిపోవడం లేదంటే కురుచుకుపోవడం వల్ల రక్తం వెళ్ళకపోయే కండిషన్ని రీనల్ ఆర్టరీ స్టెనోసిస్ అంటాం. ఎలా అయితే గుండెకి వెళ్ళే 3 రక్తనాళాల్లో జబ్బు ఏర్పడి ఆ రక్తనాళాలు మూసుకుపోతే బెలూన్తో దాన్ని తెరిచి స్టెంట్ వేస్తామో అలానే ఈ కిడ్నీకి వెళ్ళే రక్తనాళాలు మూసుకుపోయినప్పుడు దాన్ని కూడా ఎలా అయితే యాంజియోప్లాస్టీ అంటే ఒక బెలూన్తో రక్తనాళాన్ని తెరిచి మళ్ళీ అది మూసుకుపోతుంటే అదే సెట్టింగ్లో స్టెంట్ వేస్తాం. ఈ స్టెంట్ వేయడం వల్ల ఏమవుతుంది, రక్తనాళం మూసుకుపోయిన దాన్ని మనం లోపల నుంచి తెరిచి ఉంచుతాం అన్నమాట. ఈ తెరిచి ఉంచడం వల్ల మళ్ళీ రక్తం అన్నది సాఫీగా వెళ్ళి కిడ్నీకి వెళ్ళాల్సిన రక్తం చక్కగా వెళ్ళడం వల్ల అది ఆ ప్రెషర్స్ని మళ్ళీ కూడా ఆటోమేటిక్గా తగ్గడం అన్నది జరుగుతుంది. దీన్ని మనం రీనల్ ఆర్టరీ స్టెంటింగ్ అంటాం. ఇది షుగర్ వలన వచ్చే మేజర్ వాస్కులర్ డిసీజ్. నెక్స్ట్ వచ్చేసి మైక్రోవాస్కులర్ ఇంజరీ అంటే చిన్న చిన్న రక్తనాళం. అంటే ఇప్పుడు ఈ పెద్ద రక్తనాళం వచ్చి కిడ్నీ లోపల మన చెట్టు వేర్లలానే చిన్న చిన్న బ్రాంచెస్గా విడి అక్కడి నుంచి బ్లడ్ ఫిల్టరేషన్ జరిగి మనకి యూరిన్లో ఈ మెటబాలైట్స్ అన్ని బయటకు వస్తాయి. ఈ షుగరు ఎప్పుడైతే ఎఫెక్ట్ అయ్యి ఈ చిన్న చిన్న రక్తనాళాలు ఎఫెక్ట్ అవుతాయో కిడ్నీ ఫంక్షన్ అంటే ఏది మన కిడ్నీ ఫిల్టరింగ్ ఫంక్షన్ అన్నది కూడా ఎఫెక్ట్ అయ్యి ఒంట్లో ఉండే ప్రోటీన్స్ కానీ ఆల్బుమిన్ కానీ ఇవన్నీ కూడా యూరిన్లో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అలా ఎవరికైతే మనం మూత్ర పరీక్షలో ఇది కనుక్కుంటామో ప్రోటీనూరియా అంటే యూరిన్లో ప్రోటీన్ ఉండడం, ఆల్బుమినూరియా అంటే యూరిన్లో ఆల్బుమిన్ ఉండడం, ఇవన్నీ కూడా మూత్ర పరీక్షలో తెలుస్తాయి అన్నమాట. ఈ మూత్ర పరీక్షల్లో ఎవరికైతే ఈ మనం గుర్తిస్తామో ఫస్ట్ వాళ్ళకి అడిగే కామన్ క్వశ్చన్ షుగర్ ఉందా, ఉంటే ఎప్పటి నుంచి ఉంది. అండ్ కొద్దిమందికి యంగ్స్టర్స్కి ఈ కంప్లైంట్స్ వల్ల షుగర్ని ఐడెంటిఫై జరుగుతుంది. అలా ఈ షుగర్ తోటి కేవలం పెద్ద రక్తనాళాలే కాకుండా మైక్రోవాస్కులర్ అంటే ఈ చిన్న చిన్న రక్తనాళాల ఇంజరీ కూడా పెద్ద పెద్ద జబ్బుల్ని మనకి కాజ్ చేస్తుంది. అలా ఈ షుగర్ ఉన్న పేషెంట్స్ యూరిన్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఈ లీకేజ్ కానీ గుర్తించినట్టయితే ఏ స్టేజ్లో ఉంది అని గుర్తించడానికి మనం ఒక్కోసారి బయాప్సీ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అంటే కిడ్నీ బయాప్సీ చేసుకొని కంపల్సరీగా ఇది కేవలం షుగర్ వల్లనే వచ్చిందా లేదంటే ఇంకేదైనా జబ్బు వలన మనకి ఈ కిడ్నీ తాలూకు జబ్బు వచ్చిందా అని గుర్తించుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా ఈ షుగర్ వలన కిడ్నీకి మేజర్ వాస్కులర్ ఇంజరీ అంటే రీనల్ ఆర్టరీ స్టెనోసిస్, మైక్రోవాస్కులర్ ఇంజరీ అంటే కిడ్నీలో ఉండే చిన్న రక్తనాళాలు కూడా ఎఫెక్ట్ అయ్యి మనకి ఇబ్బంది కలుగజేస్తుంది. థ్యాంక్ యూ.